ఖైదీ. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకా కత్తి పెట్టుకుని తిరుగుతున్నావు? నువ్వు నోరు విప్పి మాట్లాడకపోతే వదిలేస్తాననుకుంటున్నా. మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ఎలా మొదలైందో ప్రతి ఒక్క సినీ అభిమానికి తెలిసే ఉంటుంది. ఇక ఆ ప్రస్థానంలో అనేక సినిమాలు భాగస్వామ్యం అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన మేలి మలుపు తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెటర్ గా నిలిచిన కల్ట్ క్లాసిక్ చిత్రం ఖైదీ. అగో ఎరా ఏకాకి ఓటిపల్లికి దారడిగి కొండపల్లి వైపోతున్నావే. మనసు మార్చుకున్నానండి. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ సంచలన చిత్రం తాజాగా 42 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి టీం విడుదల చేసిన ఓ స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన పేరు ఖైదీ అనే వ్యాఖ్యతో మొదలైన ఈ వీడియో అభిమానులను ఆనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తోంది. ఖైదీ కేవలం ఓ బ్లాక్ బస్టర్ హిట్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్ లో యాక్షన్ చిత్రాల రూపురేఖలను మార్చేసిన గేమ్ చేంజర్ గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి స్టార్డమ్ అమాంతం పెరిగిపోయి ఆయన్ను మాస్ ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. అందుకే ఈ చిత్రం ఆయన కెరీర్ లో బెయిల్ దొరకని ఖైదీగా నిలిచిపోయిందని సినీ విశ్లేషకులు చెప్తుంటారు. అయితే ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమా వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ కథను మొదట సూపర్ స్టార్ కృష్ణ కోసం రచయితలు సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోవడంతో ఈ అవకాశం చిరంజీవిని వరించింది. దర్శకుడిగా ముందు కె రాఘవేంద్రరావుని అనుకున్నా చివరికి ఏ కోదండరామిరెడ్డి ఈ బాధ్యతలు చేపట్టారు. హాలీవుడ్ చిత్రం ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో పరుచూరి బ్రదర్స్ రాసిన కథ సంభాషణలు చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయాయి. షూటింగ్ ప్రారంభమైన తర్వాతే చిరంజీవి పూర్తి కథ విన్నప్పటికీ రచయితలపై ఉన్న నమ్మకంతో ముందుకు సాగారు. 25 లక్షల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే 70 లక్షల బిజినెస్ చేసి అంచనాలను పెంచింది. బాక్సాఫీస్ వద్ద సుమారు 4 కోట్లు వసూలు చేసి ఆ రోజుల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు చిరంజీవి 1,75,000 పారితోషికం అందుకో దర్శకుడు కోదండరామిరెడ్డి 40,000 మాత్రమే తీసుకున్నారు. ఖైదీ 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో ఏకంగా 365 రోజులు ప్రదర్శించబడింది. ఇక విశేషం ఏంటంటే ఈ చిత్రం 100 రోజుల వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్ర విజయం కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. హిందీలో జితేంద్ర హీరోగా రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారిన ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి 42 ఏళ్లు అవుతున్నా అభిమానుల గుండెల్లో మాత్రం అలాగే నిలిచిపోయింది. ఖైదీ. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకా కత్తి పెట్టుకుని తిరుగుతున్నావు? నువ్వు నోరు విప్పి మాట్లాడకపోతే వదిలేస్తాననుకుంటున్నా. మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ఎలా మొదలైందో ప్రతి ఒక్క సినీ అభిమానికి తెలిసే ఉంటుంది. ఇక ఆ ప్రస్థానంలో అనేక సినిమాలు భాగస్వామ్యం అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన మేలి మలుపు తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెటర్ గా నిలిచిన కల్ట్ క్లాసిక్ చిత్రం ఖైదీ. అగో ఎరా ఏకాకి ఓటిపల్లికి దారడిగి కొండపల్లి వైపోతున్నావే. మనసు మార్చుకున్నానండి. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ సంచలన చిత్రం తాజాగా 42 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి టీం విడుదల చేసిన ఓ స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన పేరు ఖైదీ అనే వ్యాఖ్యతో మొదలైన ఈ వీడియో అభిమానులను ఆనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తోంది. ఖైదీ కేవలం ఓ బ్లాక్ బస్టర్ హిట్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్ లో యాక్షన్ చిత్రాల రూపురేఖలను మార్చేసిన గేమ్ చేంజర్ గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి స్టార్డమ్ అమాంతం పెరిగిపోయి ఆయన్ను మాస్ ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. అందుకే ఈ చిత్రం ఆయన కెరీర్ లో బెయిల్ దొరకని ఖైదీగా నిలిచిపోయిందని సినీ విశ్లేషకులు చెప్తుంటారు. అయితే ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమా వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ కథను మొదట సూపర్ స్టార్ కృష్ణ కోసం రచయితలు సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోవడంతో ఈ అవకాశం చిరంజీవిని వరించింది. దర్శకుడిగా ముందు కె రాఘవేంద్రరావుని అనుకున్నా చివరికి ఏ కోదండరామిరెడ్డి ఈ బాధ్యతలు చేపట్టారు. హాలీవుడ్ చిత్రం ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో పరుచూరి బ్రదర్స్ రాసిన కథ సంభాషణలు చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయాయి. షూటింగ్ ప్రారంభమైన తర్వాతే చిరంజీవి పూర్తి కథ విన్నప్పటికీ రచయితలపై ఉన్న నమ్మకంతో ముందుకు సాగారు. 25 లక్షల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే 70 లక్షల బిజినెస్ చేసి అంచనాలను పెంచింది. బాక్సాఫీస్ వద్ద సుమారు 4 కోట్లు వసూలు చేసి ఆ రోజుల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు చిరంజీవి 1,75,000 పారితోషికం అందుకో దర్శకుడు కోదండరామిరెడ్డి 40,000 మాత్రమే తీసుకున్నారు. ఖైదీ 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో ఏకంగా 365 రోజులు ప్రదర్శించబడింది. ఇక విశేషం ఏంటంటే ఈ చిత్రం 100 రోజుల వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్ర విజయం కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. హిందీలో జితేంద్ర హీరోగా రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారిన ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి 42 ఏళ్లు అవుతున్నా అభిమానుల గుండెల్లో మాత్రం అలాగే నిలిచిపోయింది. ఖైదీ. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకా కత్తి పెట్టుకుని తిరుగుతున్నావు?
నువ్వు నోరు విప్పి మాట్లాడకపోతే వదిలేస్తాననుకుంటున్నా. మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ఎలా మొదలైందో ప్రతి ఒక్క సినీ అభిమానికి తెలిసే ఉంటుంది. ఇక ఆ ప్రస్థానంలో అనేక సినిమాలు భాగస్వామ్యం అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన మేలి మలుపు తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెటర్ గా నిలిచిన కల్ట్ క్లాసిక్ చిత్రం ఖైదీ. అగో ఎరా ఏకాకి ఓటిపల్లికి దారడికి కొండపల్లి వైపోతున్నావే. మనసు మార్చుకున్నానండి. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ సంచలన చిత్రం తాజాగా 42 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి టీం విడుదల చేసిన ఓ స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన పేరు ఖైదీ అనే వ్యాఖ్యతో మొదలైన ఈ వీడియో అభిమానులను ఆనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తోంది. ఖైదీ కేవలం ఓ బ్లాక్ బస్టర్ హిట్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్ లో యాక్షన్ చిత్రాల రూపురేఖలను మార్చేసిన గేమ్ చేంజర్ గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి స్టార్డమ్ అమాంతం పెరిగిపోయి ఆయన్ను మాస్ ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. అందుకే ఈ చిత్రం ఆయన కెరీర్ లో బెయిల్ దొరకని ఖైదీగా నిలిచిపోయిందని సినీ విశ్లేషకులు చెప్తుంటారు. అయితే ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమా వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ కథను మొదట సూపర్ స్టార్ కృష్ణ కోసం రచయితలు సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోవడంతో ఈ అవకాశం చిరంజీవిని వరించింది. దర్శకుడిగా ముందు కె రాఘవేంద్రరావుని అనుకున్నా చివరికి ఏ కోదండరామిరెడ్డి ఈ బాధ్యతలు చేపట్టారు. హాలీవుడ్ చిత్రం ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో పరుచూరి బ్రదర్స్ రాసిన కథ సంభాషణలు చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయాయి. షూటింగ్ ప్రారంభమైన తర్వాతే చిరంజీవి పూర్తి కథ విన్నప్పటికీ రచయితలపై ఉన్న నమ్మకంతో ముందుకు సాగారు. 25 లక్షల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే 70 లక్షల బిజినెస్ చేసి అంచనాలను పెంచింది. బాక్సాఫీస్ వద్ద సుమారు 4 కోట్లు వసూలు చేసి ఆ రోజుల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు చిరంజీవి 1,75,000 పారితోషికం అందుకోగా దర్శకుడు కోదండరామిరెడ్డి 40,000 మాత్రమే తీసుకున్నారు. ఖైదీ 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో ఏకంగా 365 రోజులు ప్రదర్శించబడింది. ఇక విశేషం ఏంటంటే ఈ చిత్రం 100 రోజుల వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్ర విజయం కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. హిందీలో జితేంద్ర హీరోగా రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారిన ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి 42 ఏళ్లు అవుతున్నా అభిమానుల గుండెల్లో మాత్రం అలాగే నిలిచిపోయింది. ఖైదీ. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకా కత్తి పెట్టుకుని తిరుగుతున్నావు? నువ్వు నోరు విప్పి మాట్లాడకపోతే వదిలేస్తాననుకుంటున్నా. మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ఎలా మొదలైందో ప్రతి ఒక్క సినీ అభిమానికి తెలిసే ఉంటుంది. ఇక ఆ ప్రస్థానంలో అనేక సినిమాలు భాగస్వామ్యం అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన మేలి మలుపు తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెటర్ గా నిలిచిన కల్ట్ క్లాసిక్ చిత్రం ఖైదీ. అగో ఎరా ఏకాకి ఓటిపల్లికి దారడికి కొండపల్లి వైపోతున్నావే. మనసు మార్చుకున్నానండి. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ సంచలన చిత్రం తాజాగా 42 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి టీం విడుదల చేసిన ఓ స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన పేరు ఖైదీ అనే వ్యాఖ్యతో మొదలైన ఈ వీడియో అభిమానులను ఆనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తోంది. ఖైదీ కేవలం ఓ బ్లాక్ బస్టర్ హిట్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్ లో యాక్షన్ చిత్రాల రూపురేఖలను మార్చేసిన గేమ్ చేంజర్ గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి స్టార్డమ్ అమాంతం పెరిగిపోయి ఆయన్ను మాస్ ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. అందుకే ఈ చిత్రం ఆయన కెరీర్ లో బెయిల్ దొరకని ఖైదీగా నిలిచిపోయిందని సినీ విశ్లేషకులు చెప్తుంటారు. అయితే ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమా వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ కథను మొదట సూపర్ స్టార్ కృష్ణ కోసం రచయితలు సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోవడంతో ఈ అవకాశం చిరంజీవిని వరించింది. దర్శకుడిగా ముందు కె రాఘవేంద్రరావుని అనుకున్నా చివరికి ఏ కోదండరామిరెడ్డి ఈ బాధ్యతలు చేపట్టారు. హాలీవుడ్ చిత్రం ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో పరుచూరి బ్రదర్స్ రాసిన కథ సంభాషణలు చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయాయి. షూటింగ్ ప్రారంభమైన తర్వాతే చిరంజీవి పూర్తి కథ విన్నప్పటికీ రచయితలపై ఉన్న నమ్మకంతో ముందుకు సాగారు. 25 లక్షల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే 70 లక్షల బిజినెస్ చేసి అంచనాలను పెంచింది. బాక్సాఫీస్ వద్ద సుమారు 4 కోట్లు వసూలు చేసి ఆ రోజుల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు చిరంజీవి 1,75,000 పారితోషికం అందుకోగా దర్శకుడు కోదండరామిరెడ్డి 40,000 మాత్రమే తీసుకున్నారు. ఖైదీ 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో ఏకంగా 365 రోజులు ప్రదర్శించబడింది. ఇక విశేషం ఏంటంటే ఈ చిత్రం 100 రోజుల వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్ర విజయం కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. హిందీలో జితేంద్ర హీరోగా రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారిన ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి 42 ఏళ్లు అవుతున్నా అభిమానుల గుండెల్లో మాత్రం అలాగే నిలిచిపోయింది.